నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని న్యాయస్థానములో సబ్మిట్ చేసి ఎవిడెన్స్గా నిరూపించుకునే అవకాశం మనకు ఉంటుందా? సో మిత్రులారా, సాధారణంగా ఎవిడెన్స్ సాక్ష్యాలను 3 రకాలుగా చెప్పవచ్చు. 1 ఓరల్ ఎవిడెన్స్, 2 డాక్యుమెంటరీ ఎవిడెన్స్, 3 ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఈ కాలంలో, నేటి యుగంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. అయితే మన దేశంలో ముఖ్యంగా 3 క్రిమినల్ చట్టాలు 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. 1 BNS, 2 BNSS, 3 BSA. అంటే 1 ఐపీసీ స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్, ఎవరైనా ఏదైనా ఒక నేరం చేస్తే ఆ చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ మరియు ఛార్జ్షీట్ను ఆధారంగా చేసుకొని న్యాయస్థానం ఎలా విచారణ చేయాలో చెప్పే చట్టము బిఎన్ఎస్ఎస్. సో విచారణ సందర్భంగా ఎలాంటి సాక్ష్యాలను న్యాయస్థానం స్వీకరించాలని చెప్పేదే బిఎస్ఏ అనే చట్టం. సో భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టం. సో ఈ చట్టాల ప్రకారంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా స్వీకరించబడుతుంది. సో బిఎస్ఏ చట్టంలోని సెక్షన్ 63 సబ్సెక్షన్ 4 ప్రకారంగా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ చాటింగ్స్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, కాల్ రికార్డ్స్ కానీ, వీడియో రికార్డ్స్ కానీ, లేదా కంప్యూటర్లో ఉన్న డాటా, లేదా సోషల్ మీడియాలో దొరికినటువంటి డాటా, లేదా సీసీ ఫుటేజ్, ఇలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవైనా మన వద్ద ఉండి మనం అవతల వ్యక్తుల మీద నిరూపించే సందర్భం ఏర్పడితే ఈ సెక్షన్ 63(4) ప్రకారంగా న్యాయస్థానంలో మనము పెన్ డ్రైవ్ల ద్వారా కానీ, లేకపోతే సిడి కానీ, డివిడి రూపంలో కానీ, సిడి రూపంలో కానీ న్యాయస్థానానికి సమర్పించి నేరాన్ని నిరూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నూతన క్రిమినల్ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్స్గానే పనికొస్తుంది. సో ఇలాంటి అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకోసం రూపకల్పన చేయడం జరిగింది. మిత్రులారా, సో ప్రజలకు చట్టాల మీద అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ఆ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.